ప్రపంచ శాంతికి ఒక దీక్ష. భోగభాగ్యాలు అనుభవిస్తూ వాటిల్లో ఆనందం లేదని అన్నిటినీ పరిత్యజించి సత్యాన్వేషణ కోసం అడవులకు వెళ్లిన గొప్ప త్యాగి. బోధి వృక్షం కింద కఠోర దీక్ష చేసి జ్ఞానం పొందాడు. అనంతరం తన జ్ఞాన యజ్ఞంతో శోధించి సాధించిన ఫలాలతో దుఃఖంలో ఉన్న మనిషికి మార్గనిర్దేశనం చేసిన మహాబోధకుడు గౌతమ బుద్ధుడు. పుట్టడం, పెరగటం, గిట్టటం అనే 3 జీవన ప్రక్రియలో పడి మానవుడు తన దారేదో తెలియక తికమక పడుతున్న రోజుల్లో, సుఖదుఖాల మధ్య నలుగుతున్న తరుణంలో దారి చూపిన తథాగతుడు ఆయన. బుద్ధుడు తన దేవుని చెప్పలేదు, తనను ఆరాధించవద్దన్నాడు. ఒక మార్గం అందించాను, అది నా అనుభవం నుంచి పుట్టింది, దాన్ని మీరు అనుసరించి జీవిత సత్యం తెలుసుకోవచ్చు అని ప్రజలకు ఆయన బోధించాడు. విశ్వాసం కంటే అవగాహనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఇది శాస్త్రీయమైనదని నేను చెప్పానని మీరు నమ్మాల్సిన అవసరం లేదు, నా మాటను బలపరుచుకునే ముందు మీరే రుజువుపరచుకోండి అని ఉద్భవించాడు. అన్నింటికంటే సత్యం ఏమిటి? మనిషి జీవితంలో కలిగే దుఃఖమే ఆ సత్యం. అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర బాధలు, మరణం వల్ల దుఃఖం కలుగుతాయి. ఒంటరితనం వల్ల మానసిక వేదన, చికాకు కలిగి చివరికి అవి క్రోధానికి దారితీస్తుంది. ఇది తిరుగులేని సత్యం. మనలో పడుతున్న దుఃఖాన్ని మనమే తొలగించి సంతోషంగా ఉండాలి అని బుద్ధుడు ప్రవచించాడు. కోరుకోవటం అనేది దుఃఖానికి దారితీస్తుంది. అందువల్ల మనిషి వర్తమానంలోనే ఉండాలి, గతాన్ని వదిలిపెట్టాలి. ఊహలతో కాలం గడపకూడదు, అసహాయులకు సహాయం చేయాలి. ఇది బుద్ధ మార్గం. జ్ఞానిగా మారిన ఆయన తనను తాను తెలుసుకున్న తర్వాత శేష జీవితం అంతా బోధంలోనే గడిపారు. అష్టాంగ యోగం ద్వారా దుఃఖాన్ని పూర్తిగా తొలగించవచ్చని బోధించారు. అహింస, శీలం, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండటం, మాటలతో గాని చేతులతో గాని ఇతరులను బాధించకపోవడం, చేసే పనిలో మనసును పూర్తిగా లగ్నం చేయటం వంటివి బుద్ధుని బోధనల సారాంశం. చాలా సంవత్సరాలకు పూర్వం సమస్త మానవులకు నిర్వాణ మార్గం బోధించాడు. ఈ మార్గంలో నడవడానికి స్త్రీ పురుష భేదం కానీ కులమత భేదం కానీ లేదన్నాడు. ప్రశాంతమైన జీవితం కావాలనుకునే వారు ఎవరైనా అష్టాంగ మార్గంలో నడిచి శాంతియుతంగా జీవించవచ్చు అన్నారు. శాక్య వంశ రాజధాని కపిలవస్తు నగరం స్వభావ సిద్ధంగా గౌతమ బుద్ధుడు సాత్వికుడు. గౌతముడు ఎక్కువగా ధ్యానంలో గడిపేవాడు. గౌతముడికి యశోదరతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. కుమారుడికి రాముడు అని పేరు పెట్టారు. గౌతముడు ఎప్పుడైనా బయటికి వెళ్తే తన తండ్రి తోడిచి పంపేవాడు. చివరికి ఒక సిద్ధార్థుడు బయట ప్రపంచాన్ని చూడాలని ముచ్చట పడ్డాడు. కొడుకు కోరిక కాదనలేక సుగ్ధోదనుడు ఘనంగా ఏర్పాట్లు చేశాడు. నగరాన్ని అందంగా అలంకరించారు. యువరాజు వెళ్లే దారిలో పూలబాట వేయించాడు. అప్సరసలతో స్వాగతం నృత్యం చేయించారు. ఇదంతా చూసి సిద్ధార్థుల్లో ఐహిక భోగాల పట్ల మమకారం పెరుగుతుందని, శుభోదయుని తలంపుగా ఎందుకైనా మంచిదని ఒక విశ్వాసపాత్రుడైన చంద్రుడిని సారథిగా పంపాడు. సిద్ధార్థుల్లో ఆలోచనలు కదిలాయి. తండ్రి తలచింది ఒకటి, కొడుకు చూసింది ఇంకోటి. అనారోగ్యం, వృద్ధాప్యం, మృత్యువు ఆ సుకుమారుని కదిలించాయి. మనిషికి ఎందుకు ఇన్ని దుఃఖాలు? వాటి నుంచి బయటపడే దారే లేదా? ఏ మహానుభావుడు కనిపెట్టలేదా అనేది తెలిస్తే ప్రపంచంలో బాధలే ఉండవు కదా. ఆ సత్యాన్వేషణ కోసం సర్వస్వాన్ని పరిగెత్తించాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని సంఘటనలు తన మనసులోని పరిణామాల నేపథ్యంలో రాజ్యాన్ని కాదనుకొని, భార్య పిల్లల్ని వద్దనుకొని ఇల్లు వదిలి వెళ్ళాడు. బంధాలు, మమకారం అనే సంఖ్యలు తెంచుకున్నాడు. అదే మహావిష్క్రమణం. గౌతముడు వేల మైళ్ళు నడిచాడు, అరణ్యాలు తిరిగాడు, సాధువుల్ని ఆశ్రయించాడు, సిద్ధుల్ని శరణజొచ్చాడు. ఎక్కడా కూడా తన మనసులో తొలుస్తున్న సమస్యకు పరిష్కారం లభించలేదు. హేతువుకు నిలయమైన సిద్ధాంతాలు, ఆడంబరాలకు నిలయమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, అహానికి ప్రతిరూపమైన గురువులు, పాప పుణ్యాల కథలు అతన్ని సంతృప్తి పరచలేదు. ఇది కాదు, ఇంకేదో ఉంది. ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవాలన్న అంతర్మదనం మొదలైంది. ఆ తమస్సును తొలగించింది. బోధి వృక్షం నీడలో సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఆ సారాన్ని శిష్యులకు బోధించాడు. అదే ధర్మచక్ర పరివర్తనం అయింది. 29వ ఏట ఇల్లు వదిలి జ్ఞానాన్ని సంపాదించడానికి 7 ఏళ్ల పాటు ఎంతో శ్రమించాడు. మానవులంతా దుఃఖం నుంచి విముక్తులై సుఖ ప్రశాంతులతో బ్రతికే మార్గం కోసం ఆలోచించాడు. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న కొన్ని సిద్ధాంతాలను
దుఃఖ నివారణ సాధ్యం కాదని గ్రహించాడు. సరైన మార్గాన్ని కనుగొనాలని అన్వేషణ ఇంకా కొనసాగించారు. ఇల్లు వదిలిన సిద్ధార్థుడు ఆనాటి తాత్విక మగధ రాజ్యానికి వెళ్ళాడు. ఉపయోగం లేదని గ్రహించాడు. బుద్ధగయకు చేరాడు. అనుభవించే దుఃఖ మూలం అతని ఆలోచనలోనే ఉందని గ్రహించాడు. మనసే అన్నింటికీ మూలం, అగ్రగామి అని తెలుసుకున్నాడు. దుఃఖం అనేది మనసు నుంచి పుట్టేది అని గ్రహించాడు. దాన్ని నివారించడానికి 8 విధాల మార్గాన్ని కనిపెట్టాడు. అదే అష్టాంగ మార్గం. ఇవి మంచివని చెడ్డవని కాదు, సరైనవి అనేవి 8 మార్గాలు. మనసును పరిశుద్ధం చేసేవి. ఆత్మకి స్థానం ఉంటే మానసిక వికాసానికి, మనో నిగ్రహానికి అవకాశం ఉండదు. అసలు అవసరమే లేదు. ఎవరిని వంచకండి, ఎవరిని దూషించకండి, కోపపడకండి, కష్టపెట్టే పనులు చేయొద్దు. మీలోని కారుణ్యత ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. మీరు మంచి సుగుణవంతులై చెప్పుకునేలా ప్రవర్తించాలి. మానసిక ప్రయోగాలకు గురి కాకుండా ఇలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించడేమో అన్నట్లుగా ప్రవర్తించాలి అని చెప్పాడు. ఇలా సకల జనానికి తన సందేశాన్ని తెలిపాడు. మానవుడు నాగరికుడై తన మనుగడ సాధించాలంటే తనని తాను పాలించుకోవాలి. ఆ విధంగా మానవుడు తనని తాను పాలించుకోవడానికై నైతిక ధర్మం పాటించాలి. ఇలాంటి ఎన్నో గొప్ప నైతిక సూత్రాలను గౌతమ బుద్ధుడు బోధించాడు.